రీసెంట్‌గా శ్రీ చైతన్య స్కూల్‌లో ఒక అబ్బాయిని ర్యాగింగ్ చేస్తూ వాళ్ళ సీనియర్స్, వాళ్ళ క్లాస్‌మేట్స్ ఎవరో గాని విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ అబ్బాయిని అంటే యాజమాన్యం వాళ్ళ తల్లిదండ్రులు వెళ్లి అడగ్గా మెట్ల మీద నుంచి కింద పడిపోయారని మీ అబ్బాయిని ఇంటికి కాల్ చేశారంట. తర్వాత ఆ అబ్బాయి ఒంటి మీదున్న దెబ్బలు చూసిన తర్వాత విపరీతంగా కొట్టారంట. అంటే ఇలాంటి సంఘటనలు చాలా కార్పొరేట్ స్కూళ్ళల్లో విపరీతంగా బయటికొస్తుంటాయి. కానీ దేని మీద గాని యాక్షన్ తీసుకోరు. ఎందుకు అని ఇవి ఇవి పెరుగుతూ వస్తున్నాయనుకోవచ్చు. ఇది ర్యాగింగ్ అనేది పక్కన పెడితే అసలు వాళ్ళ వయసు ఎంత? హ్మ్. జస్ట్ 8th క్లాస్ అయ్యి 9th వచ్చిన కుర్రాడు అబ్బాయి. హ్మ్. 9th అయ్యి 10th వచ్చిన వాళ్ళు వీళ్ళు. అయితే ఇంకా ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా వచ్చి కొట్టారనేది చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళకేంటి ఇంటర్ఫియరెన్స్? రౌడీయిజం ఏంటి స్కూల్స్‌లో? అయినా స్కూలు, కాలేజ్ కలిపైతే ఉండదు కదా! అంటే బయట నుంచి వచ్చారా వాళ్ళు? ఇంటర్మీడియట్ వాళ్ళు? మనకి కంప్లీట్‌గా తెలియలేదు. అయితే ఇక్కడ ఏంటంటే స్కూలింగ్ చేసే పిల్లలకి కూడా ఇటువంటి ఆలోచనలేంటి? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఇలాంటివి మనకి ఎన్ని గంటలైనా సరిపోవు. వీళ్ళని చెడగొట్టేది ఏంటి? సినిమాలు, లేకపోతే వేరే ఎక్కడో జరిగితే అది చూసి నేర్చుకోవడము. పిల్లలకి ఏం తెలుసు ఇవన్నీ? 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 13 ఏళ్ళ పిల్లలు వీళ్ళు. వీళ్ళకి అసలు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ? చూసి నేర్చుకోవడమేగా. ఇప్పుడు సేమ్ విషయం కాకపోయినా వేరేవైనా సరే పిల్లల్ని పెట్టి సినిమాల్లో ఎలా చూపిస్తున్నారు? పిల్లల రౌడీజంని పెంచడానికి వీలయ్యే సన్నివేశాలు పెట్టి పిల్లల్ని పెట్టి పిల్లలతో హత్యలు చేయించడం, పిల్లలతో రివెంజ్ తీర్చుకునేటట్టుగా చేయటము, ఇలాంటివన్నీ సినిమాల ద్వారా వస్తున్నాయి. అంటే ప్రతీకార జ్వాలలు పిల్లల్లో పెంచుతున్నది ఎవరు? ఎవరైనా చెడిపోయారు అని అంటే కేవలం వాళ్ళ ఒక్కళ్ళదే తప్పు కాదు. ఇది నేను చాలాసార్లు అనేక వీడియోస్లో చెప్పాను నేను. ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అంటే ఆ చుట్టుపక్కల పరిస్థితులు కూడా కారణం. కొన్ని విషయాల్లో సమాజం కారణం. ఖచ్చితంగా ఈ పిల్లవాడికి కొట్టాలని ఎలా తెలుసు కదా? ఆ రకంగా రౌడీజం చెయ్యాలి అని అంటే ఎక్కడ చూసి నేర్చుకున్నాడు? అది కారణం. తర్వాత చిన్నప్పటి నుంచి పెంపకం. నువ్వు హాస్టల్లో పెడుతున్నావు పిల్లల్ని, అక్కడ ఎవరితో గొడవ పడ్డావంటే నీ కాళ్ళు ఇరగొడతానని చెప్పి పంపించాలి. మంచిగా చెప్తారు, మంచి గుండు బేట అని చెప్పి పోతారు. అది కాదు. ఏదన్నా ఒక రిమార్క్ వచ్చిందంటే ఊరుకునేది లేదు, మార్కులు తగ్గినాయి అంటే ఊరుకునేది లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంటికి దూరంగా ఉండి మీరు చదువుతున్నప్పుడు ఎన్నిటికి దూరమై ఉంటారు మీరు? అదంతా గుర్తుపెట్టుకుని ఒక యజ్ఞంలాగా మీరు చదువు కంప్లీట్ చేసి బయటకు రావాలి. 10th క్లాస్ చదివే పిల్లాడు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా 9th క్లాస్ స్టూడెంట్ని కొట్టడం ఏంటి? రీజన్ ఏదైనా కానీ, బాత్రూమ్ దగ్గర ఏదో గొడవ అయ్యింది, ఓకే, బాత్రూమ్ దగ్గర అవుతాయి, హాస్టల్స్లో అవుతాయి. ఒకళ్ళకి అర్జెంట్ వస్తుంది, లేకపోతే ఒకళ్ళు వేడి నీళ్ళు పెట్టుకుంటారు, గబుక్కుని ఇంకొకడు వెళ్తాడు, నాది నువ్వు ఎందుకు వెళ్ళావు అంటాడు, నువ్వు పెట్టుకుంటే ఎట్లాగరా నాకు అర్జెంట్ అంటాడు, వాదనలు జరుగుతాయి. ఓకే, దీనికి కారణం ఎవరు అనుకుందాం. ఈ చిన్న విషయాన్ని తీసుకొని మనము ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే దీనికి కారణం ఎవరు? మేనేజ్మెంట్ వాళ్ళే కదా. పిల్లలకి ఫెసిలిటీ ఇవ్వాలా? మీరు అంతంత ఫీజులు వసూలు చేస్తారు, చేసినప్పుడు పిల్లలకి మీరు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. బాత్రూమ్స్ సఫిషియెంట్గా ఉండాలి. ఎంత మగ పిల్లలైతే మాత్రం గుడ్డలోడ తీసుకుని ఉంచోరు కదా, బాత్రూంలోకి వెళ్ళే స్నానం చేస్తారు కదా. మరి సఫిషియెంట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే బాత్రూమ్స్, ల్యాబరేటరీస్ సపరేట్గా ఉండాలి. 2 కలిపి ఒక దాంట్లోనే వేస్తే ఒకడే వెళ్ళగలుగుతాడు లోపలికి, రెండో వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది, టైం వేస్ట్. ఒక వింగ్ ఆఫ్ వాష్రూమ్ అనేది వేస్ట్ అవుతుంది, అంతే కదా. ఒకళ్ళు వెళ్తారు, ఇద్దరు వాడుకునేది కదా. అలాంటప్పుడు ఉపయోగం ఏముంది? మీరు 2 ఒక దాంట్లో పెట్టి దేనికి దానికి సపరేట్గా కట్టాలి. అది కూడా సఫిషియెంట్గా సరిపోయేటట్టుగా ఉండాలి. నాలుగో ఎన్నో పెట్టారనుకో సరిపోవయ్యి. కొన్ని చోట్ల చూసారంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాష్రూమ్స్ ఉంటాయి, లైన్గా ఒక 15-20 ఉండాలి. అంటే మీకున్న స్ట్రెంగ్త్ని బట్టి మీరు అవి కట్టించుకోవాలి. లేనప్పుడు పిల్లల్లో కొట్లాట్లు అవుతాయి. వీళ్ళు కొట్టుకుంటున్నారు కదా అని చెప్పి చూసి చూడకుండా వార్డెన్స్ ఉంటారు. ఒకవేళ వాళ్ళే సరిపెట్టేస్తారు ఇక్కడ చేసేసి పైన వాళ్ళకి తెలియచేయరు, వార్డెన్ వరకే సరిపోతుంది విషయం. ఆయన చెప్తే వింటారులే అన్నట్టయితే ఓకే, కానీ ఆ స్టేజ్ దాటిపోతున్నారుగా వాళ్ళు, పైకి కంప్లైంట్ చేయరు ఇలా జరుగుతుంది అని చెప్పి, ఇక్కడే మూసి పెట్టేస్తుంటారు. అట్లా డైనింగ్ దగ్గర గొడవలు అవుతుంటాయి. అక్కడ కూడా రీజన్ ఏంటి అని ఆలోచిస్తే మేనేజ్మెంట్ వాళ్ళదే ఉంటుంది. అక్కడ కూడా ఏదో ఒకటి
నాకు కర్రీ సరిగ్గా లేదనో, వేసేటప్పుడు గబక్క సరిగ్గా వేయలేదు, కింద పడేటట్టు వేసావనో, మరి అక్కడ అలా చేయందే వీళ్ళు చేశారని అనరు కదా. ఇంకొకటి ఇక్కడ పిల్లలకి అంత విచక్షణ తెలీదు అంటారు. ఏంటి సరిగ్గా ఇవేంటి అంటే, ఏం మాట్లాడుతున్నావు, మంచి నీకు మర్యాద తెలియదా, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలని వాళ్ళు ఎదురు తిరుగుతారు పెద్దవాళ్ళు. అందులో ఇలాంటి కార్పొరేట్ స్కూల్స్ లో ఎక్కువ చూసినట్లయితే ఇరుకు గదులు, స్కూల్ మేనేజ్మెంట్ కూడా సరిగా ఉండకపోవడము, ఆ స్ట్రెస్ దాంట్లో పెట్టి బంధించినట్టు జైల్లో చిన్న చిన్న పిల్లల్ని కూడా బంధించేసి చదివి స్టడీ 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 స్కోర్స్ ర్యాంకులు అని చెప్తూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ లో కూడా పిల్లలు అనేది అంటే ఏం చేస్తున్నామని కూడా మర్చిపోతుంటారు కొన్నిసార్లు. అసలు పాపం వాళ్ళు ఖైదీల్లాగా మనసు ముడుచుకుపోయి అసలు ఏమీ అర్థం కాకుండా పిచ్చోళ్ళలాగా ఉంటారు అందులో. ఇక్కడ ఒకప్పుడు మనకి లింగంపల్లి ఏరియాలో, కూకట్పల్లి లింగంపల్లి మధ్యలో ఏదో ఒక ఏరియాలో నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ ఉండేది, ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ 2 years వాళ్ళకి. చాలా బాగుండేది ఆ క్యాంపస్, ప్రశాంతంగా చెట్ల మధ్యన. స్టైర్స్ ఏమీ లేవు, సింగిల్ అనమాట. రూమ్స్లో ఉంటారు, చదువుకోవాలంటే చెట్ల కిందకు వచ్చి కూర్చొని చక్కగా చదువుకుంటారు. బయట నుంచి సౌండ్స్ చక్కగా వినిపిస్తూ ఉంటాయి రోడ్ల మీద నుంచి. ఒక అట్మాస్ఫియర్ ఇది. ఇది తర్వాత ఏం చేశారు, ఇటు సైడ్ ఎక్కడో మార్చేశారు, బిహెచ్ఎల్ సైడ్కి. మార్చేసినప్పుడు ఏమైంది, అది కూడా చూశాను నేను, జైలు కటకట అల్లాగా పైనుంచి కిందకి షట్టర్స్ క్లోజ్. పాప అవి పట్టుకుని ఇలా చూస్తూ ఉంటే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి నాకు. పిల్లల్ని వాళ్ళ మానసిక వికాసాన్ని అదుపు చేస్తున్నారు, దాన్ని ఎదగనివ్వటం లేదు. చదువు 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 అంటే గుడ్డిగా చదివేస్తున్నారు, గుడ్డిగా సీట్లు వచ్చేస్తున్నాయి, గుడ్డిగా ఉద్యోగాల్లో చేరుతున్నారు. అక్కడ వాళ్ళు ఉండలేకపోతున్నారు, సరిగ్గా వాళ్ళ సామర్థ్యాన్ని అక్కడ చూపించుకోలేకపోతున్నారు. అన్ని విధాలా కూడా ఏ విధంగా చూసినా వాళ్ళకి ఏమీ తెలియదు, ఫర్దర్ నాలెడ్జ్ ఉండదు. అట్లీస్ట్ పక్క వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఒకటి తెలుసు, లవ్ చేయటం. అది హార్మోనల్ ఇంపాక్ట్. అది ఎవరికైనా, జంతువుకైనా మనిషికైనా జరిగేది. అది తప్ప ఎటువంటి చేంజ్ ఉండటం లేదు. దీనికి అంతటికీ కారణం ఎవరు అంటే యాజమాన్యం వాళ్ళు అంతే. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎక్కడైనా ఒక పొరపాటు జరిగింది అంటే దానికి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులే మెయిన్ కారణం అవుతాయి. తల్లిదండ్రులు పెట్టడము, ఇక్కడ యాజమాన్యం వాళ్ళు పట్టించుకోకపోవడము, పిల్లలు తన్నుకు చచ్చిపోవడము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పిల్లల్ని చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచక అల్లరి చిల్లరగా ఉన్న పిల్లల్ని ఎక్కువగా తీసుకొచ్చి హాస్టల్స్లో వేస్తారు. అంటే మీరు తల్లిదండ్రులు మీరు భరించలేక పడేస్తున్నారు. పాప నిజానికి ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు. ఎందుకు వినరు అంటే మనం సరిగ్గా పెంచుకోలేదు కాబట్టి 10-14 ఏళ్ళు వచ్చాక హాస్టల్లో పడేస్తున్నాం. అదే మీరు పుట్టిన క్షణం నుంచి పద్ధతిగా పెంచుకున్నారు అని అంటే వాళ్ళు మీ మాట వింటారు కాబట్టి మీరు హాస్టల్లో వెళ్ళాల్సిన పని లేదు. మీకు డబ్బు మిగులుతుంది, పిల్లాడు మంచి క్రమశిక్షణతో పెరుగుతాడు. హాస్టల్లో వేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి లేచిన దగ్గర నుంచి ఎంతమందో స్టూడెంట్స్ ఇలాంటి పిల్లల్ని ఇంకో రకంగా హ్యాండిల్ చేస్తారు. వాళ్ళని నేను చూశాను కొన్ని చోట్ల. అరే ఉరే అనటము, కొంచెం ఫిల్దీగా మాట్లాడటము, నిరసనగా ట్రీట్ చేయటము, తింటుంటే నీకు చదవగానే నీకు కావాలా అంటే ఇది ఎంత బాధ కలిగిస్తుంది తెలుసా. ఇలా అంటే అర్థం ఏంటి అంటే, తింటూ కూర్చుంటావు కానీ ఇంకేం లేదు, ఎట్లా అనడము అంటే, ఇలా అంటే నువ్వు తిని ఇంత లావయ్యి అని అర్థమే కదా. నీకు ఆటలు ఎందుకురా, చదువు లేదు సంజి లేదు, చదువు మీద చూపించరా. మానసికంగా ఎంత కృంగదీస్తారంటే వాళ్ళని, ఇంకా వాళ్ళు చదవరు. నువ్వు హాస్టల్లో పెట్టినా చదవరు, ఇంట్లో ఉన్నా చదవరు, వాళ్ళకి మైండ్ బ్లాక్. సైకోల్లాగా తయారై, ఖచ్చితంగా కరెక్ట్ వాడు యూజ్ చేసావు, సైకోల్లాగా తయారై బయటకు వస్తారు. వచ్చి ఇదిగో ఇలాంటి దారుణాలకి వాళ్ళు పడుతూ ఉంటారు. ఇది నిన్న మనం థియేటర్లో ప్రియాంక కేసు చూసాం కదా, అలా తయారవుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు బాలనేరస్తుల కింద ఇక్కడే స్కూల్లో తయారవుతున్నారు, బాలనేరస్తుల్లాగా. ఆ పిల్లవాడిని అట్లా లోపల కండరాలు ఇదైపోయేలాగా కొట్టడం ఏంటి, బూట్లతో కూడా కొట్టారు. 3 కలిసి ఒకసారి నుంచున్నారంట. ఆ పిల్లాడిని నేను చూస్తే బక్క పీసులాగా ఎంతున్నాడు, 14 ఏళ్ల పిల్లడు. వాడి మీద 3 ఎక్కి నుంచుంటారా, మనుషుల జంతువులా వీళ్ళు. ఇంత జరుగుతుంటే మరి అక్కడ వార్డెన్ కానీ ఎవరు పట్టించుకోరా. అసలు పిల్లల్ని ఆ ఇన్స్టిట్యూట్స్లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు, మనకి బుద్ధి లేదు, సిగ్గు లేదు. తల్లిదండ్రులు కూడా ఫస్ట్ ర్యాంకుల కోసం, చదువు కోసం అని ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్లు అయినప్పుడు బయటకు వస్తూ ఉంటారు, మా పిల్లలు చచ్చిపోయినా మీకు సంబంధం లేదా, బాధపడతారు, ఏడుస్తారు. ఇప్పుడు ఆ పిల్లాడు నువ్వు మళ్ళీ స్కూల్కి వచ్చాడు నేను చంపేస్తాం అన్నారంట. ఆ పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు అంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా మేము పంపలేమండి, ఎలా పంపిస్తాం. ఆఫ్టర్ ఆల్ ఒక 15 years బాయ్స్కి మీరు భయపడుతున్నారు, వాడి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అని యాజమాన్యం మీద తిరగబడి అడగలేరా. ఎంత జరిగితే ఆయనకు ఒంట్లో బాగోలేదంటే ఇంట్లో ఉన్నాడు, భార్యను పంపించాడు.
అమ్మో ఏమైందో అని ఎలా ఉన్నాళ్ళు అలా పరిగెత్తుకుని వెళ్తారా, భార్యను పంపిస్తారా? అందరూ మాట్లాడగలిగే శక్తి ఉండదు కదమ్మా, గట్టిగా నిలదీసే శక్తి అందరికీ ఉండదు. ఆవిడేం మాట్లాడిందో మామూలుగానే పిల్లాన్ని తీసుకొచ్చారు. అదే అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు మేమేం చేయగలమండి, మీకేం న్యాయం కావాలని అడిగితే కూడా మాకేం న్యాయం కావాలని కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళని శిక్షించాలండి అంటున్నారు సింపుల్గా. అసలు అలాంటి ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళని రద్దు చేయాలి నన్ను అడిగితే. నేను ఇలా అంటున్నానని ఆ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా ఏం అనుకోవద్దు. ఎందుకనంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళదేం తప్పు కాదు, అక్కడ జరుగుతున్న అరాచకాలని మీరు మైండ్లోకి తీసుకోవట్లేదు. కానీ యాజమాన్యం చెప్పిన విధానంగానే ఇన్స్టిట్యూట్లన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళ గ్రిప్లో లేకుండా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోవడం కూడా మన తప్పు. ఎందుకంటే చాలా వరకు యాజమాన్యం అనేది కూడా రూల్ చేస్తూనే ఉంటాయి. ఏది చెప్తే కిందున్న స్కూల్స్ కూడా యాజమాన్యం కూడా వార్డెన్ కావచ్చు, హాస్టల్ వార్డెన్ కావచ్చు, వీళ్ళంతా కూడా అదే చేస్తూ ఉంటారు, అదే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు పిల్లల పైన. అది ఓకే, ఎడ్యుకేషన్ వరకు వాళ్ళ రూల్స్ వరకు అది ఓకే, పక్కన పెడదాం. పిల్లలు బాలురు అంటారు వీళ్ళని, కిడ్స్. వీళ్ళు ఇలా కొట్టేసుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? మీ ఇన్స్టిట్యూట్కే కదండి చెడ్డ పేరు వస్తుంది. ఫర్దర్గా ఎవరన్నా జాయిన్ చేయాలంటే ఎంత భయపడతారు, ఎంత ఆలోచిస్తారు. మీకు ఒకప్పుడు ఎంత మంచి పేరు ఉండేది, ఆ రెండే కొట్టినవి లేవు ఇంకా కదా. అందరు ఎవరిని అడిగినా ఐదర్ ఇది లేదా అది, ఇది లేదా అది, ఈ రెండిట్లో ఇంకెక్కడ చేర్చేవారు కాదు. ఈ రెండిట్లో అంటే నారాయణ, శ్రీ చైతన్య చూసుకున్నట్లయితే ర్యాంకులు అదే విధంగా ఉంటాయి, ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా అదే విధంగా. అవును, మరి వాళ్ళు ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, కొంచెం అల్లరి చేసే పిల్లల్ని, కొంచెం బాగా చదవని పిల్లల్ని ఎక్కువగా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అంటే ఎక్కడైనా పేరెంట్స్ వేరు వేరు చోట్లలో జాబ్స్ ఉన్నా అలాంటి వాళ్ళని కూడా పెడతారు. పెట్టినప్పుడు వీళ్ళు ఎటువంటి నిర్ణయానికి వస్తారంటే వీళ్ళని కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా మనం ట్రీట్ చేయాలి. అంటే తిట్టి కొట్టి చదివించకపోతే మార్కులు రావు, పేరెంట్స్ మా పిల్లలు ఏం చదవట్లేదా అని మళ్ళీ మమ్మల్ని అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే మన ఇన్స్టిట్యూట్కి ర్యాంక్స్ రావు అనే పద్ధతిలో వాళ్ళు వీళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. మరి మీరు అంత డిసిప్లిన్ పెట్టినప్పుడు మీరు చదువు వరకేనా? పిల్లలు పర్సనల్ డిసిప్లిన్ ఎంత కోల్పోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళ కక్షలు, కత్తులు నూరడము, కొట్టుకోవడము. అసలు ఆ పిల్లాడు ఎంత ఉన్నాడు, ముగ్గురు కలిసి ఆ పిల్లాడు మీద నుంచుంటే పరిస్థితి ఏంటి? ఏదన్నా అబ్బాయికి అయితే మీరు ఆ పిల్లాన్ని తిరిగి తీసుకెళ్ళి ఇవ్వగలరా? లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఒక కేసు జరిగింది ఒక అమ్మాయి విషయంలో, ఆ పిల్ల ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకుని చనిపోయింది. అప్పుడు కూడా మిన్నకున్నారు. ఏంటి ఈ స్తబ్దత ఏంటి, ఎందుకు అలా ఊరుకుంటున్నారు, యాక్షన్ ఎందుకు తీసుకోరు? వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అని అంటే మనం వేరే స్కూళ్ళల్లో చేర్పించుకోవడమే దీనికి దారి. ఎందుకంటే మీరు మీ పద్ధతులు మీరు మార్చుకున్నప్పుడు, నవమాసాలు మోసి కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెంచి మీ చేతుల్లో పెట్టినప్పుడు మాకు గ్యారంటీ ఉండట్లే మా బిడ్డలు ఇంటికి వస్తున్నారా లేదా అనే ఇంగిత జ్ఞానం మనం కూడా ఆలోచించుకోవాలి. మీకు పిల్లలు మీ ఇంటికి బలం, పిల్లలే మీ ఇంటికి బలం, పిల్లలే రేపటి పౌరులు, దేశానికి బలం. అటువంటి పిల్లల్ని మీరంతా ఈజీగా హాస్టల్స్లో బారేస్తున్నారు. ఒకప్పుడు ఓకే అంటే సమ్ బెటర్, ఇప్పుడు ఘోరంగా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరే కొంచెం డిసిప్లిన్గా పెంచుకుని పిల్లల్ని మీ కళ్ళ ముందు పెంచుకోండి. అయ్యా బాబు చక్కగా ఉండండి రాని నీతి మాటలు, బుద్ధి మాటలు, ప్రేమ మాటలు చెప్పారంటే పిల్లలు వినరా అండి? చిన్నపిల్లలు వింటారు. అదే దారిలో అదే వరవల్లో పెంచుకుంటూ వెళ్ళారంటే 50 ఏళ్ళు వచ్చినా మీ పిల్లలు మీ మాట వింటారు. మీకు చేతగాక అక్కడ పడేస్తున్నారు, మీకు డబ్బులునే పడేస్తున్నారు, వాళ్ళకేమో వ్యాపారాలు. అవునా? తప్పు వాళ్ళది కాదండి, మనది. లోతు ఎంత ఉందో దిగే ముందు గొయ్యి లోతు తెలుసుకుని మనం దిగాలి. అంతేగాని ఏం కాదులేని దిగితే ఇది ఇలాగే ఉంటుంది. తప్పు వాళ్ళదేం కాదు, మనదే తప్పు. మనం ఎందుకు పిల్లల్ని అక్కడ పెట్టాలి? హాస్టల్స్లో చేర్పించే ప్రతి తల్లిదండ్రి ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. మీరు జీవితాన్ని సాక్రిఫైస్ చేయగలిగితేనే పిల్లల్ని కనండి అని కొన్ని లక్షల సార్లు నేను చెప్పాను. సాక్రిఫైస్ చేయాల్సిందే జీవితాన్ని, ఒక యజ్ఞంలాగా చేస్తేనే పిల్లలు పెరుగుతారు. అప్పుడు మీ చేతికి అందిస్తారు. వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు. చక్కగా వాళ్ళు జీవితం వాళ్ళు చూసుకోగలుగుతారు. లేకపోతే అడుగడుగునా వాళ్ళకి అవాంతరాలు, కష్టాలు వస్తూనే ఉంటాయి లైఫ్ అంతా. మీరు వెళ్ళి చూస్తారా? కొంతమంది 60 ఏళ్ళు వచ్చిన 70 ఏళ్ళు వచ్చిన చేతకాని జీవితాలే బ్రతుకుతూ ఉంటారు. అప్పుడు ఈ తల్లిదండ్రులు బ్రతికుండి చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. ఉంటారా వాళ్ళు? 60 ఏళ్ళు వచ్చిన 70 వచ్చిన అసమర్థుడుగానే బ్రతుకుతుంటాడు. ఉన్నారు ఎంతోమంది. కారణం ఇదే, పేరెంట్సే.
తెలుసుకోండి, కళ్ళు విప్పండి, మేల్కోండి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు ఇప్పటి నుంచి అయినా సరే మీ యొక్క రూట్ మార్చుకుని పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి మీరు బాగా పెంచుకున్నారంటే అది పిల్లలకి మీకు కూడా వరం అవుతుంది. లేదు అనంటే మీ పెంపకం పిల్లలకి మీకు కూడా శాపం అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.